అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం వనస్థలిపురంలో ఉన్నాం. మన దగ్గర సద్దల నవీన్ గౌడ్ గారు ఉన్నారు. వీరు మంచి బైక్ మెకానిక్ చేస్తుంటారు. అన్ని రకాల బైకులు మెకానిక్ చేస్తుంటారు. వీరిని అడిగి తెలుసుకుందాం ఇటు అసలు ఏంటి అనేది బతుకుబాట కార్యక్రమంలో తీసుకున్నాం. నమస్తే అన్న. అయితే ఇటువైపు రావాలని అంటే బైక్ మెకానిక్ చేయాలని ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది అసలు? మెకానిక్ ఫీల్డ్ అనేది చేయండి, చేసుకుంటూ మాట్లాడదాం. స్టార్టింగ్ లో 10th వరకు చదువుకున్నాం. 2 రోజులు 10th వరకు చదివాను. 10th ఫెయిల్ అయినాం. ఏం చేయాలని అర్థం కాక హైదరాబాద్ వచ్చినాం. మా బావ ఇక్కడనే ఉండేవాడు. ఆయన మెకానిక్ చేస్తుండే, ఇంతకుముందు చేసేవాడు. ఓకే. నన్ను కూడా చేసుకొచ్చిండు. ఇక్కడనే ఉన్నాం. నేర్చుకున్నాం. ఒక 5 సంవత్సరాలు నేర్చుకున్నాం లక్ష్మీ మోటార్లో, ఇక్కడ గణేష్ టెంపుల్ దగ్గర, వనస్థలిపురంలో. ఎన్ని నేర్చుకోరు? ఒక 5-6 సంవత్సరాలు నేర్చుకున్నాం. ఆయన దగ్గరనే ఉన్నాం. 5-6 సంవత్సరాలు నేర్చుకొని తర్వాత పాన పట్టిరు. అంటే 10th తర్వాత చదవాలనిపించలేదా? ఎందుకని అట్లా మధ్యలో మళ్ళీ రాసినా ఫెయిల్ అయిపోయినాం. చదువు మనకి అవ్వలేదు. ఏం చదువుతుంటే అదే అవుతుంది. ఏముంది అలా సెట్ కావట్లేదని ఇక ఫ్యామిలీ విషయంలో కూడా లేకుండే, డాడీ చనిపోయి ఉండే. అయ్యో. దాని విషయంలో మనం పని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడనే నేర్చుకున్నాం, ఇక్కడనే పెట్టుకున్నాం. ఓకే. రోజుకి ఎన్ని చేస్తారు బైకులు బైకులు కావచ్చు? బైక్ లో ఈజీగా ఒక రోజు 5-6 చేస్తాం. 5-6 చేస్తారా? ఓకే. దాని పనిని బట్టి అంటే దానికి ఉన్న రిపేర్ని బట్టి. ఇంజన్ చేస్తే ఒక డే పడుతుంది, 1 డే పడుతుంది. ఇంజన్ చేస్తే, ఫుల్ ఇంజన్ చేస్తే. సర్వీసింగ్ అంటే జనరల్ సర్వీసింగ్ అంటే 4-5 చేస్తాం. 4-5 చేస్తారు. ఏమేమి బండ్లు రిపేర్ చేస్తారు? స్కూటీలు, యాక్టివాలు, స్కూటీలలో యాక్టివాలు అన్ని చేస్తాం. పెద్ద బండ్ల ప్లేజర్, పెద్ద బండ్ల పల్సర్లు అయినా, స్పెండర్లు అయినా, ఫ్యాషన్లు అయినా, గ్లామర్లు అయినా, ఏదైనా బాగా చేస్తారు. అన్ని చేస్తాం. ఒక చేతకు తప్పించి అన్ని పనులు చేస్తాం. అన్ని పనులు చేస్తారు. ఓకే. చేతకు తప్ప అన్ని పనులు చేస్తారు. ఓకే. అంటే స్కూటీలు ఈజీగా ఉంటాయా, బైక్లు ఈజీగా ఉంటాయా చేయటం? అంటే బైక్లే ఈజీ ఉంటాయి. బైక్లే రిపేర్ ఈజీ ఉంటాయా? స్కూటీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా? ఎంత ఉడబీకడం అయినా, ఏదన్నా డొప్పలు ఏదైనా ఉడబీకడానికి చాలా టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కేబుల్ వేయాలంటే ఇదంతా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కేబుల్. ఈ కేబుల్ ఉడబీకాలంటే ఇవి అన్ని ఉడబీకాల్సి వస్తుంది. ఒక కేబుల్ వేయడానికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. అదే బండికి అయితే ఈజీగా ఒక 10 నిమిషాలు వేస్తాం. ఏముంది, అన్ని నరాల పైన కనపడతాయి, దీని లోపల ఉంటుంది. ఏదైనా ఏం చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే. బ్యాక్ బోన్ రిపేర్ చేసినట్టు ఏదంటారు, మన ఎన్నుపూస ఆపరేషన్ చేసినట్టు. అదేమో జస్ట్ మీదంగా నరం. బండి స్టార్ట్ కాకపోయినా దీనికి ఎంత కూడా విక్కాలి. డప్పు అంతా పైకి మొత్తం కూడా విక్కేసే వస్తుంది. అదైతే పైన ఉంటుంది బండ్లకైతే. ఓకే. స్కూటీలకైతే ఏది అయినా ప్రాబ్లం వచ్చినా కంపల్సరీ మొత్తం కూడా విక్కాల్సి వస్తుంది. టైం ఎక్కువ పడుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్కూటీకైనా ఏ స్కూటీకైనా. బండ్లు అయితే ఏదైనా కొంచెం ఈజీగా ఉంటుంది. పెద్ద బండ్లు అయితే కొంచెం రిస్క్ ఉంటాయి. గ్లామర్లు, ఫ్యాషన్లు, చిన్న బండ్లు అయితే వేరే ఉంటాయి. కానీ మళ్ళా హెవీ బండ్లు పెద్ద ఉంటాయి, హెవీ మన డ్యూకు అలాంటి బండ్లు అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఈజీ అంటారు. ఇది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్కూటీలు రిస్క్ ఎక్కువ ఉంటాయి, బండ్లు అయితే రిస్క్ తక్కువ ఉంటాయి. ఆదాయం ఎక్కువ ఏది ఉంటుంది? ఆదాయం దాదాపు ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుందా? స్కూటీలో ఎక్కువ ఉంటుంది. మరి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆదాయం ఎక్కువ ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటాం. సర్వీస్ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటారా? ఇప్పుడు ఈ స్కూటీలు, ఈ బైకులు రిపేర్ చేయాలంటే ఎట్లా? మన ఏమంటారు, ఓన్లీ పానాలు ఉంటే సరిపోతుంది కదా జనరల్ గా? పానాలు ఉంటే సరిపోతుంది. పానాలు కొనుక్కొని పెట్టుకోవచ్చు ఇది. స్పేర్ పార్ట్స్ మాత్రం మన ఆటోమొబైల్ తీసుకొచ్చుకుంటాం. అదే ఆయిల్ అయినా, ఏదైనా ఫిల్టర్ ఏదైనా పోయినా కూడా ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ ఆటోమొబైల్ సేవలు తీసుకొచ్చుకుంటాం. మిగతా అయితే మన ఓన్లీ పాలు ఉంటే సరిపోతుంది మనం ఏదైనా పని చేసుకోవడానికి. అంటే ఒకప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా? రిపేరింగ్ లో కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా మారిందా? చాలా మారిందా? సర్వీస్ ఛార్జీలు పెరిగినాయి, ఐటమ్స్ కూడా పెరిగిపోయినాయి. మన సర్వీస్ ఛార్జ్ ఇంత ముందుకు జనరల్ సర్వీసింగ్ చేస్తే 300 ఇచ్చేవాళ్ళు నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు 500-600 తీసుకుంటాం. ఇంజన్ చేస్తే ఇంత ముందుకు 1000 తీసుకునేది, ఇప్పుడు 2000 తీసుకుంటాం. ఫుల్ ఇంజన్ చేస్తే మన ఐటమ్స్ కూడా ప్రతి ఒక్క ఐటమ్ రేటు పెరిగిపోయింది. అవును. ప్లగ్ కూడా పెరిగిపోయింది. ఇంత ముందు ప్లగ్ 50 రూపాయలు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు 90 రూపాయలు ప్లగ్. ఒక 5 years కి కరోనా అవతలకి
యువతలకి చాలా తేడా వచ్చింది. ఇంత ముందుకు 60 రూపీస్ 70 రూపీస్ ప్లగ్ వచ్చేది, ఇప్పుడు 90 రూపీస్ 100 రూపీస్ ప్లగ్. ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా 30 రూపాయలు 40 రూపాయలు పెరిగిపోయినాయి, బాగా పెరిగినాయి, దేనికైనా పెరిగినాయి, ప్రతి ఒక్క ఐటమ్ పెరిగింది. సర్వీస్ ఛార్జ్ కూడా మేము కూడా సర్వీస్ ఛార్జ్ కూడా ఇంత ముందు కరోనా అవతల 400 తీసుకున్నాం, ఇప్పుడు 550 600 తీసుకుంటున్నాం. అన్ని ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ పెరిగింది, దాంతో పాటు మేము కూడా పెంచుకున్నాం. రేట్ పెరిగింది కాబట్టి మీరు కూడా ఆ రెంట్లు కూడా పెరిగిపోయినాయి. రెంట్లు కూడా పెరిగిపోయినాయి. ఎట్లా షటర్ ఎంత తీసుకుంటారు? 7,000 7,000 ఈడ వనస్థలపురంలో చిన్న డిక్కీ లెక్క ఉంది, చిన్ననే ఉందిగా. ఇక్కడ నేను తక్కువ ఉంది అంటే కొంచెం మెయిన్ రోడ్ పోతే 10-15 పెట్టండి కాదు. మరి వెళ్తుందా సంవత్సరం వెళ్తుందా? ఇప్పుడు దానికి 10,000 ఇటు ఇవన్నీ ఎలా తీసుకోవాలి. ఎంత ఉంటుంది నెలకు ఆందాన్ని? ఎంత ఉంటుంది ఆదాయం? అన్ని పోను, ఖర్చులు అన్ని పోను, ఎక్కడికక్కడ పోను, షాప్ రెంట్ రూమ్ రెంట్లు అన్ని పోను. రూమ్ రెంట్ అంటే ఇక సరే తప్పదు ఎవరికైనా, కానీ మీ షాప్ రెంట్ పోను మీకు ఎంత వస్తుందని, ఆదాయం ఎంత వస్తుందని? మాకు షాప్ రెంట్ పోను మాకు ఈజీగా ఒక 35,000 అట్లా 40,000 సంపాదిస్తాం. 30,000-40,000 సంపాదిస్తాం. మాకు రూమ్ రెంట్లు షాప్ రెంట్లు ఇట్లా ఖర్చులు అన్ని 20,000 పోతాయి. అన్ని పోంగ కూడా ఇంట ఖర్చు ఇంట్లో రూమ్ రెంట్ 20,000 మిగులుతాయి. ఇప్పుడు కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవరు. అయితే ఇప్పుడు ఈ వైపు అంటే ఈ మెకానిక్ కావచ్చు నేర్చుకునేట వాళ్ళకు మీరేం సలహా ఇస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? నేర్చుకునేట వాళ్ళకు మీరేం సజెషన్ చెప్తారని? ఇప్పుడు నేర్చుకోవడం శ్రేయస్కరం కదా, ఎందుకని? ఇంత ముందు కంటే చేస్తే ఒక ఓపు ఉండేది చేస్తాం మిగిలితే వస్తాయని. ఇప్పుడు ఎప్పుడు ఇదే బట్టలు వేసుకొని ఉండాలి, ఎప్పుడు ఇదే మట్టి పూసుకొని ఉండాలి, అలా చేసిన రూపాయి వస్తుంది. ఇప్పుడు వేరే జాబ్ చేసుకుంటే మంచి స్టైల్ గా నడుస్తుంది, మంచిగా బెల్ట్ పెట్టుకుని మంచిగా అఫిషియల్ గా పోవచ్చు. మరి అప్పుడు అట్లా అనుకున్నాను, మరి ఎందుకు చదవలేదు? మరి అప్పుడు తెలియదు కదా 10th చదువు గురించి, తెలుస్తుంది చదువు ఏందనేది. ఎప్పుడు ఏదో పని చేయాలి పైసలు వస్తాయి, చేస్తే పైసలు వస్తాయి, ఆ పైసలతోనే మంచిగా దాచిపెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, మన కొంత ఖర్చులు అనే ఉద్దేశం ఉండే. ఇప్పుడు చదువు పరిస్థితి అట్లుండే. ఇప్పుడేమో చదవాలనిపిస్తుంది కానీ మరి ఓపెన్ డిగ్రీ చేసి చదువుకోవచ్చు కదా. ఇప్పుడు చదివే ఎంత పొజిషన్ లేదు. పిల్లలు అంతేనా? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 అబ్బాయి అమ్మాయా? బాబు. ఓకే. మరి ఎట్లా మరి ఆమ్దాన్ అంతా సరిపోతుంది అంటారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏది మన ఈ పెట్రోల్ బండ్లు వచ్చే రోజుల్లో ఎలక్ట్రికల్ బండ్లు వస్తున్నాయి. ఇప్పటికే బాగా నడుస్తున్నాయిగా, బాగా మారుతారు. అంటే కొత్తగా బండి కొనేటోళ్ళు ఒక 100 మందిలో 60 మంది ఎలక్ట్రికల్ బండ్లు కొనుతారు, కొత్తగా కొనేటోళ్ళు కొనుక్కుంటారు కదా. మరి దాంతో మీకు ప్రభావం పడదా? అంటే మీ మెకానిక్ వృత్తికి భవిష్యత్తులో దాంతో ప్రమాదం ఉంటుందా ఉండదా? పోతుంటే మాత్రం కంపల్సరీ అన్ని అవే పనులు అయితే మాత్రం కంపల్సరీ పడుతుంది. అన్ని అయ్యే అయితే ఇక ఎందుకంటే అలా ఏం ఉండదు చేయనీకి. ఇక ఒక బ్యాటరీ ఉంటది, బ్యాటరీ పోతుంది, బ్యాటరీ వేసుకోవాలి. మరి మీరు అది నేర్చుకుంటే అయిపోతుంది కదా. అలా నేర్చుకోవడానికి ఏం లేదు. ఎందుకు గిల్లలు ఉంటాయి, అవి ఉంటాయి, హ్యాండిల్ ఉంటాయి, అన్ని ఎన్ని ఉంటాయి కదా. దానికి ఇంజన్ ఉండదు, ఇంజన్ మోటార్ ఉంటుంది. ఒక టైరు వెనక లైనర్లు ముందర లైనర్లు ఉంటాయి అంతే. ఇక మిగతా అన్ని ఒక డొప్పలు ఉంటాయి అంతే. ఇంజన్ ఉండదు, ఒక బ్యాటరీ ఒకటి ఉంటుంది, పోతే బ్యాటరీ పోతుంది, బ్యాటరీ మార్చుకుంటే అన్న మోటారు బ్యాటరీ అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్, అది ఉండదు అంత సేమ్. వాళ్ళు గిల్లలు ఉంటాయి, టైర్లు ఉంటాయి, అందులో బేరింగ్లు అన్ని సేమ్ ఉంటాయి. ఇక అవేం పో వాటికి. ఇక ఎట్లా తక్కువ మెయింటెనెన్స్, బండి లోకల్ ఇక్కడిక్కడనే తిప్పుకుంటారు కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది. పోతే బ్యాటరీ ఒకటి పోతుంది. ఇప్పుడు ఈ స్కూటీలు కూడా ఈ జిల్లాకి ఇంకో జిల్లా పోతున్నాయి, ఇవి కూడా అంతే కదా. ఇక్కడ లాంగ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వెళ్ళరు కదా ఎవరు. స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది, ప్లగ్ పోతుంది, ఫిల్టర్ పోతుంది, ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. అవును, ఈ ఫిల్టర్ ఖరాబ్, చిన్న ఫిల్టర్ ఖరాబ్ అవుతాయి, బ్రేక్ లైన్లు వెనక పోతాయి, ముందలే పోతాయి, విరిగిపోతాయి, ఇవి పోతాయి, ఏమైనా పోతుంటాయి. అవును, దానికి ఏం పోనీకి ఉండదు ఛాన్స్ తక్కువ. అయిపోయినా కూడా మన బయట చేస్తారని నమ్మకం ఉండదు, ఎందుకంటే కంపల్సరీ షోరూమ్కి వెళ్తారు. షోరూమ్ వాళ్ళు కూడా ఫ్రీగా 3 ఏళ్ళు ఇస్తారు సర్వీస్. అలా పెద్దగా ఏముండదు అందులో. దానికి అయ్యే పనులు ఎక్కువైతే మెకానిక్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఉద్యోగాలు అటు మారాల్సి వస్తుంది. మీరే కొద్దో గొప్ప ఉంటది కదా, కొద్దో గొప్ప పనులు ఉంటాయి, వస్తాయిలే. దానికి కూడా రిపేర్, లైట్ పోయిందని వస్తారు, ఒకరు ప్లగ్ పోయిందని వస్తారు, అది ఉంటాయి. అలా అందా అని ఉండదు, ఇక తక్కువ ఉంటది. అందాని ఏముండదు. మనం ఇప్పుడు పోతే బ్యాటరీ తెచ్చి వేసేయాల్సి వస్తుంది. మెకానిక్ ఛార్జ్ ఏమి ఇస్తాడు? 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తుంది. ఓకే, ఇలా ఐటమ్స్ ఏం పోవు దానికి, దీనిపైన ఐటమ్స్ దానికి పోవు. మరి మీరే చెప్తుంటారు అన్ని ఏం పోదు, అదే బాగుంటది అంటే కస్టమర్ కూడా అదే కొనుక్కుంటారు. అంటే అది ఏమన్నా ఇట్లా బ్యాటరీ ఏమైనా హీట్ అయినా కాలిపోతుంది బండి.
అదే కంపెనీ షోరూమ్ గ్యారంటీ ఇస్తుంది కదా. చాలా సందర్భాలు చాలా అట్నే ఇస్తూ చాలా మంది చాలా బండి కాలిపోవడం చూసినాం. అంటే అప్పుడు లెడ్ యాసిడ్ బండ్లు కాలుతున్నాయి. ఇప్పుడు వచ్చే లిథియం అయాన్ వచ్చే బండ్లు కొంచెం వచ్చే బండ్లు అంటే మార్చిరు, అలా టెక్నాలజీ మార్చిరు. కానీ ఈ బండి బెటర్, ఈ బండ్లే ఎక్కువ బెటర్ దేనికైనా. ఆడికి పోయినా ఎక్కడ పోయినా ఏ ఇబ్బంది ఉండదు. ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే పెట్రోల్ పోసుకుంటే ఎక్కడికైనా వేసి వస్తాం. దానికి అవి ఎక్కువ ఇవి ఒక 100 కిలోమీటర్ కంటిన్యూ పోతే బండి బ్యాటరీ హీట్ అయిపోతుంది. మరి ఎట్లా ఇప్పుడు భవిష్యత్తులో అవి అయినాయి అనుకో, అవి మారినాయి అనుకో, మరి మన మెకానిక్ వృత్తి పరిస్థితి ఏంది? దాని మీద ఎట్లా ఏం చేద్దాం అంటే ఒకటే రెండే మార్గాలు. మారితే ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్ల కన్నా మారాలి మనం, లేదంటే ఆ వృత్తి మొత్తం మారే అవకాశం అయితే ఉండదన్న. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళలో అన్నీ అయిపోతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు ఉన్న కంపెనీలు ఈ కంపెనీలు ఇప్పుడు చేతకులు ఒకప్పుడు చేతకులు వచ్చేది కదా, చేతకులు వచ్చేది ఇప్పుడు కనపడుతున్నాయా? ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, ఇప్పుడు ఎస్టీడీ బూతులు కనపడుతున్నాయా? అంటే చెతకులు వేరే పనులు తయారు చేస్తుండు. చెతకులు వేరే పనులు తయారు చేస్తారు. కొంతమంది చెతకు కూడా చెతకే ఉంటది అనుకుంటారు, కానీ చెతకులో వేరే బండి ఉంటది. ఇప్పుడు ఇక్కడ బండ్లు అది ఉందా, చెతకు ఉందా బండి? చెతక్ కంపెనీ వాళ్ళదే, చెతక్ కంపెనీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా చెతకోళ్ళు కూడా ఎలక్ట్రికల్ బండ్లు తీస్తారు, ఇప్పుడు వస్తున్నాయి అవి కూడా. ఎలక్ట్రిషియన్ మళ్ళీ మేము అంత అవగాహన పెట్టలేదు ఇంకా. దాని మీద ఆదాయం కూడా వాళ్ళకి ఈజీగా ఉంది. అంటే ఒక బ్యాటరీ తప్ప అందులో కాస్ట్ ఏం లేదు, దాంతో వాళ్ళకి కూడా ఆదాయం ఉంది. అట్లా మరి ఇప్పుడు ఎట్లా ఇక రేపు ఫ్యూచర్ లో ఎవరికైనా యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఈ ఫీల్డ్ కి రావద్దని చెప్తారు అంతే కరాఖండిగా. ఎందుకు వస్తే ఏమైంది? మీరుండగా మీరు ఇంత మంచిగా సంపాదిస్తారు. ఇప్పుడు పీజీ చేసిన ఆయన కూడా 20,000 సంపాదిస్తలేడు. మీరు 20,000 ఆదాయం మిగులుతుంది కదా, అన్ని ఖర్చులు పోను. 20,000 ఆదాయం మిగులుతుంది ఒకటే చూస్తారు. ఎంత మట్టిలో పని చేసుకుని, ఎంత ఆయిల్ పోసుకుని, ఎంత బట్టలు పాసిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూనే ఉంటుంది దోగులు ఎక్కడ పోయినా. ఇప్పుడు అదే ఉండాలి, అదే ఫీల్డ్ లో ఉండాలి. 20,000 సంపాదించుకుని ఈజీగా మంచిగా స్టైల్ గా పోయి అట్లా పోయేసి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద పడుకొని నిలబడి లేచి ఫస్ట్ పని చేయాల్సి వస్తుంది, మట్టిలో ఉండాల్సి వస్తుంది. ఓకే రైట్. అంటే ఇది నవీన్ గౌడ్ గారు చెప్పేది. అంటే ఒకప్పటికి ఇప్పటికీ మెకానిక్ వృత్తి ఒకప్పుడు బాగుండేది, 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉండేది. ఇప్పుడేమో వాడిపోయిన పువ్వులు ఏమంటారు పండిపోయిన పనుల లెక్క తయారవుతుందనే వృత్తి చెప్తున్నారు. వాస్తవం కూడా అది నిజం. ఎందుకంటే మెకానిక్ ఒకప్పుడు మంచి గిరాకు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే బండ్లు పెరిగిన మాట వాస్తవం అయినప్పటికీ ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ గిరాకు కూడా పెరుగుతుంది, రాను అవి కూడా పెరుగుతాయి. దాంతో వృత్తికి ప్రమాదం వచ్చే పని ఉంది అనేది ఒక అభిప్రాయం చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే ఈ పని అంతా ఆయిల్తో కూడుకొని ఆయిల్ అంటించుకోవాలి, గ్రీస్ అంటించుకోవాలి, బట్టలన్నీ మాస్తాయి అనే అభిప్రాయం చెప్తారు. అందుకే ఈ వృత్తికి వచ్చే వాళ్ళు రాకపోవడం బెటరు. ఇదే కంపెనీలో మెకానిక్ ఇంజనీరింగ్ చేసినట్టుగా వాళ్ళు మంచి మంచి కంపెనీల్లో ఇంజనీర్లుగా ఆ విధంగా అట్లా వెళ్ళిపోవడం బెటర్ కదా, అట్లాంటి అభిప్రాయం చెప్తున్నారు. ఇది చేసుకున్నా బాగుంటుంది. సూపర్వైజర్ చేసుకున్నా అట్లా సూపర్వైజర్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మెకానిక్ లైఫ్కి సంబంధించిన బతుకుబాట కార్యక్రమం. మరో బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, వనస్థలిపురం, హైదరాబాద్, అశోక టీవీ.